శౌర్య, దయచేసి మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. ఒక 10 నిమిషాలు ఆగు, మాట్లాడి వచ్చేస్తాను. నువ్వేమైనా చేస్తే మాత్రం నా మీదొట్టే. అమ్మయ్యా. వాడికి అన్ని తెలివితేటలుంటే వాణ్ణి కన్నా మనకి ఇంకెన్ని తెలివితేటలుండాలి? మనకే మత్తుమందిచ్చి పడుకోబెట్టేసి వాడే ఆ పెళ్ళ ఆపని శౌర్యం తెచ్చుకోవాలనుకుంటాడా? మనం ఉండంగా అది జరిగే పనేనా? ఇప్పుడు ఎలాగూ వాడు ఐస్ క్రీమ్ తిని ఆ మత్తులో పడుకుని ఉంటానని వాడు డిసైడ్ అయి ఉంటాడు. ఆ రాఘవ్కి ఫోన్ చేసి ఆ పెళ్ళ ఆపడానికి వాడు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. అందుకే ఇంట్లో జామర్లను కూడా సెట్ చేయించాను. ఇప్పుడు వాడు ఎవ్వరికైనా ఫోన్ చేసి హెల్ప్ తీసుకోవాలన్నా కుదరదు. అమ్మయ్యా, వాడు వాడి ఫ్రెండు ఆ గదిలోంచి బయటికి రాలేరు. ఇక్కడుండి మనం చేసేదే ఉంది. వెళ్ళి మన గెస్ట్ హౌస్ లో ఉందాం. గెస్ట్ హౌస్ కెందుకు? ఇక్కడే ఉందాం. ఇక్కడున్న దగ్గర నుంచి వాడరిచి గోల చేస్తుండడం, బ్రతిమాలుతుండడం చేస్తూ ఉంటే ఏ బలహీన క్షణంలోనైనా మనం మెత్తపడచ్చు. అదేదో గెస్ట్ హౌస్ లో ఉన్నాం అనుకోండి, వాడి బాధలేవో వాడు పడతాడు, మనం మన పనులు చేసుకోవచ్చు. అది నిజమేలే. అవతల ఆ పెళ్లి జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా అరిచి గోలగోల చేస్తాడు. మనం గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయి రేపు పెళ్లికి కూడా వెళ్దాం. వాళ్ళ పెళ్లికి మనం ఎందుకు రుద్రాణి? పెళ్లి గురించి కాదండి, వీడక్కడ రాకుండా చూసుకోవడానికి. గదిలో పెట్టి తాళం వేశాం కదా, ఇంకెలా వస్తాడు? ఏమో, ఒకవేళ వీడు ఎలాగోలా తప్పించుకుని అక్కడికే వచ్చాడనుకోండి, ఏదో విధంగా అడ్డం పడి మనం వాడిని ఆపుకోవచ్చు. వాడిక్కడే ఉన్నాడు కదా అని మనం గెస్ట్ హౌస్ లో ఉండిపోతే మనకి తెలియకుండా ఏదైనా జరగచ్చు. అందువలన పెళ్లికి వెళ్ళి కూర్చున్నావంటే మన కళ్ళ ముందే మనకడ్డుగా ఉన్న శౌర్య పెళ్లి జరగడం కూడా చూడొచ్చు. అడ్డుపడ్డానికి వీడొస్తే వీడి సంగతి కూడా చూడొచ్చు. పిలవని పెళ్లికి వెళ్ళడం అంత బాగుండదేమో. ఎందుకు పిలవలేదు? పెళ్లి కూతురు తరపున పిలుపందింది, పెళ్లి కొడుకు తరపున పిలుపందింది. రాఘవ్ ఫోన్ చేశాడు కదా, నీ కొడుకుని రానివ్వద్దు, కావాలంటే మీరు రావచ్చు అని. ఆవిడేమో మనం వస్తే బాగుండు అంది. ఇరువైపుల నుంచి పిలుపొచ్చినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? వెళ్దాం. సరే అయితే త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం. పదండి. భూమి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది మాధవ్, అది ఏంటి భూమి, ఎందుకంత కంగారు పడుతున్నావు? మాధవ్, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? శౌర్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు. నేను ఇంత కంగారు పడుతూ చెప్తుంటే నిదానంగా తెలుసు అంటావేంటి మాధవ్? అదేమైనా కొత్త విషయం భూమి? మొదటి నుంచి మనకి తెలిసిందే కదా, ఆ సిద్ధార్థని ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కాదని మనమే అరవింద్ని పెళ్లి చేసుకునేలా ఒప్పించాం. కాబట్టి తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అది మనకి తెలిసిన విషయమే కదా. తెలిసి మన ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాం. తన పాటికి తన గదిలో ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? ఆత్మహత్య చేసుకోబోయింది. తన ఆత్మహత్య చేసుకోబోయిందని భయపడి నువ్వు వచ్చావు, అంతేగా? ఏంటి మాధవ ఇలా మాట్లాడుతున్నావు? ఆత్మహత్య చేసుకోవాలని చూసింది నీ చెల్లెలు. నా చెల్లెలు కాబట్టే తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. మాధవ్, నేను వెళ్ళడం కాస్త ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా? సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. నీతో మాట్లాడతానని చెప్పి సర్ది చెప్పి వచ్చాను. నువ్వు చూస్తే ఇలా మాట్లాడుతున్నావు. చూడు భూమి, నిజంగా తను చనిపోవాలి, అలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే మన ఇంట్లోనే చేయొచ్చు. అదంతా కాదని ఇప్పుడు కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే సమయానికి అలాంటి ప్రయత్నం చేసిందంటే అర్థమేంటి? ఇదంతా మనల్ని భయపెట్టాలని చేస్తుంది. అలా ఎలా అనుకుంటావు మాధవ్? అలా కాకపోతే ఇంకెలా అనుకోవాలి భూమి? తను అడిగే కదా మళ్ళీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడాం. తను చేసుకుంటానన్న తర్వాతే కదా అరవింద్ వాళ్ళని ఒప్పించాం.